ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవి మీకు తెలుసా ఎపిసోడ్ 28కి అందరికీ స్వాగతం. ఇవి మీకు తెలుసాలో ఈరోజు నేను మీకు తీసుకొచ్చిన ఇవి మీకు తెలుసా అప్డేట్ ఈజ్ యూట్యూబ్ నుంచి అనమాట. యూట్యూబ్లో ఒక అప్డేట్స్ తెలిసిందే మనకి చేంజెస్ చేస్తుంటారు, లేదంటే రివైజ్ చేస్తుంటారు, లేదంటే కొన్ని అప్డేట్ చేస్తుంటారు అనమాట. అందులో ఈ ఒక పాలసీ అయితే అప్డేట్ అయింది. అదేంటంటే ఎవరైతే ఫేస్ చూపించకుండా ఏదో వాయిస్లు పెట్టేసి, లేదంటే ఆ స్క్రీన్ షాట్లు తీసి పెట్టేసి, లేదంటే వాళ్ళ ఫోటోలు పెట్టేసి వ్యూస్ తెచ్చుకుందాం అనుకుంటారో, సొంతంగా కాకుండా ఇలా వాళ్ళవి వీడియోస్ కాపీ కొట్టి బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టి ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నారో, అండ్ ఎవరి వీడియోస్ అయితే వాళ్ళు చూసుకొని వ్యూస్ తెచ్చుకొని యూట్యూబ్ నుంచి ఏదో డబ్బులు సంపాదించేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. వాళ్ళకి మానిటైజేషన్ ఇక్కడి నుంచి ఉండదన్నమాట. ఎవరైతే రియల్గా ఫేస్ క్యామ్ పెట్టి వాళ్ళ ఫేస్ చూపించి, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, ఒకవేళ సిగ్గు అయితే మీకు వీడియోస్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే వీడియోస్ చేసి కూడా యూట్యూబ్ నుంచి నో యూజ్ అనమాట. ఇక్కడ నుంచి మీకు మానిటైజేషన్ పోయిద్ది. సో మీకు ఒకవేళ గోల్స్ ఇబ్బంది అయితే చేయకపోవడం మంచిదని నా ఒపీనియన్. చేయగలరు చేయండి, లేకపోతే మీ ఇష్టం. బాయ్స్ అయితే కనుక ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే మనకేం భయం ఉంది చెప్పండి. మనం ఎవరిని చూసినా మనం మనం తప్పుగా మాట్లాడితే భయపడాలి. రైట్గా మాట్లాడిన సేపు మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సో నేనేమంటున్నానంటే కొంచెం ట్రై టు న్యాచురల్. వాళ్ళ వీడియోస్ వీడియోస్ తెచ్చిపెట్టి అవి వ్యూస్ రాక, కాపీ స్ట్రైకులు పడి, కాపీరైట్ క్లెయిమ్స్ పడి, ఇవన్నీ మీకే ఇబ్బంది అన్నమాట. సో ఇక్కడి నుంచైనా గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఇక్కడి నుంచైనా కొంచెం న్యాచురల్గా చేయడానికి ట్రై చేయండి. వాళ్ళవి వీడియోవి కాపీ కొట్టి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టి మీ ఛానల్ ఎంత కష్టపడిపోయిన తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది. నాకు 2 ఛానల్స్ పోయినాయి నాయి. సో ఆ బాధ నాకు తెలుసు ఎలా పోతుందో. దాదాపు 5000 సబ్స్క్రైబర్స్ పోయారు నాకు. చాలా వాల్యుబుల్ టైం పోయింది నాకు. 2 years టైం పోయింది ఆ ఛానల్స్ వల్ల. సో మీరు కూడా అవ్వకూడదని చెప్పి నేను ఆశిస్తున్నాను. గమనిస్తాను చెప్పి ఆశిస్తున్నాను. ఇంకా పట్టించుకోవడం మీ ఇష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్.